20 లక్షలతోటి సిమెంట్ రోడ్లు వేసాం. ఇంకా ముంపు గ్రామాలకి రోడ్డు అడిగారు, అది కూడా తొందరలోనే శాంక్షన్ చేపిస్తాం. ఇవాళ మంచి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బాబు వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ కూడా చేసుకోవడం జరిగింది. ఎన్టీ రామారావు గారి గురించి మీ అందరికీ తెలియదు కాదు. దాదాపు 83లో పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలో తీసుకొచ్చిన ఏకైక నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆ రోజుల్లో ₹2 కిలో బియ్యం కానీ, మహిళలకి ఆస్తులు సమాన హక్కు కానీ, పక్కా ఇల్లు కానీ, ఇట్లాంటి అన్ని మంచి మంచి కార్యక్రమాలు ఇవాళ కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారంటే మంచి కార్యక్రమాలు ఎవరు చేసినా సరే ఏ ప్రభుత్వం అయినా కొనసాగిస్తే తప్పదన్నమాట. అలాంటి మంచి కార్యక్రమాలు చేయించారు. అటు సినిమా రంగంలో కానీ, ఇటు రాజకీయ రంగంలో కానీ ఆయనే పోటీ బ్రహ్మాండంగా సినిమాలో రాముడు యాక్షన్ వేసిన కృష్ణుడు పాత్రలో ఉన్న ఆ పాత్రలో ఇమిడిపోయేవాడు అనమాట ఎన్టీ రామారావు గారు. అలాంటి మహనీయుడు మంచి కార్యక్రమాలు చేశారు. తెలుగువారికి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిపెట్టి ఇలాంటి మహనీయుడు విగ్రహాన్ని మన బొడ్డువానిపాలెం గ్రామస్తులందరూ కలిసి ఇవాళ ఇక్కడ పెట్టడం చాలా సంతోషం. గ్రామంలో కూడా అందరూ కూడా కలిసి కట్టుకుండాలి. రేపు రాబోయే రోజుల్లో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి. వాటిలో కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసుకొని పార్టీకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, అభివృద్ధికి సంబంధించి ఏదైనా సరే తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు ఈ గ్రామానికి ఎప్పుడు కూడా ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇవాళ మన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లనే బీజేపీ నాయకులు ముగ్గురు కలిసి పోటీ చేశారు. అద్భుతంగా 11 సీట్లకు పరిమితం చేశారు అపోజిషన్. ఆ రోజు వచ్చిన తర్వాత మనం ఏదైతే మాట హామీ ఇచ్చామో ఆ రోజు ₹4,000 పెన్షన్ పెంచడం కానీ, 6,000 చేయటం కానీ, కొంతమందికి 10,000 చేయటం కానీ, ఇట్లా పెన్షన్స్ దాదాపు 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్న పెన్షన్ల మీద ఖర్చు పెడుతుంది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మాత్రమే. దేశం మొత్తం మీద 33,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నారంటే ఎక్కర్లేదు. పిల్లలకు చదువుకోవడానికి డబ్బులు ఇస్తామని చెప్పాము ఆ రోజు, అది ఇచ్చాము. మహిళలకు ఉచిత బస్సు అనుకున్నాం ఆ రోజు, అది చేశాము. ఇట్లా వరుసన 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు కొన్నాం. అవి ఇట్లాంటి ఏదైతే ఆ రోజు హామీ ఇచ్చామో అన్ని కూడా చేసుకుంటా ముందుకెళ్తా ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో రోడ్లు వేసే కార్యక్రమం కానీ, మన రాజధాని పూర్తి చేసుకునే కార్యక్రమం కానీ, మన పోలవరం డ్యాం పూర్తి చేసుకునే కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా చేయాలి. మన వాళ్ళు బీజేపీ నాయకులు ఒకటి అడుగుతున్నారు, సాగర కాలువ వదిలినప్పుడల్లా మన ఒడ్డువానిపాలెంకి నీళ్లు చేరాలి. ఒడ్డువానిపాలెంకే కాదు, ప్రతి గ్రామానికి నీళ్లు భరించాలనేదే ఈ ప్రభుత్వం ఉద్దేశం. అందుకనే పోలవరం ప్రాజెక్టు కట్టాలి. కృష్ణా నీళ్లు కూడా మనందరికి అందాలనేదే ఉంది. రైతులు బాగుంటేనే సమాజం బాగుండేది. సమాజం బాగుండాలంటే రైతులందరూ కూడా సుఖశాంతులు, మంచి పంటలు పండాలి, మంచి గిట్టుబాటు ధర రావాలి. వాళ్ళందరూ కుటుంబాలు సుఖశాంతులు ఉంటే వ్యవస్థ, దేశం, రాష్ట్రం అన్ని కూడా బాగుంటాయని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా నమ్మిద్దని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆ దరిళ్ళు కరెంట్ లాగాలంటే దిగారేగానే ఒకరు ఉన్నారా? ఆ దరిళ్ళు కరెంట్ ఉండు చెప్పావు కదా, నన్ను మాట్లాడి నువ్వు క్వశ్చన్ ఆన్సర్. నువ్వు ఆ దరిళ్ళు ఈ ఊరు చేస్తున్నావా? ఆర్డీఎస్ లో చేసాం. 400 స్తంభాలు వేసాం. 400 స్తంభాలు వేసాం. ఒక్కో స్తంభం 25,000 ఖర్చు అయితే. అంటే మీ ఊర్లో 400 స్తంభాలు అంటే దాదాపు ₹1,00,00,000 పైన ఖర్చు పెట్టాం. అయినా సరే ఇంకా కొద్దిగా స్తంభాలు కావాలన్నారు. అవి కూడా 10 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేపిస్తాం. ఎందుకంటే మన కాన్స్టిట్యూన్స్ లో అన్ని గ్రామాల్లో కూడా మారుస్తున్నాం. అది హలో, ఇవాళ కొద్దిగా ఎక్కువ కార్యక్రమాలు ఉన్నాయి. గ్రామాలు పచ్చూరు, అటు బాపట్ల వెళ్ళాలి. అందుకని కొంచెం తొందరగా వెళ్తున్నాను. చాలా ఉన్నాయి కార్యక్రమాలు. అంతే. కంపల్సరీ ఫోన్ నెంబర్ అంటే